హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో యాంటీ నార్కోటిక్ బ్యూరో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో కళహార్ రెడ్డి లొంగిపోయాడు. కళహార్ రెడ్డిని పోలీసులు విచారణలో డ్రగ్స్ పెడ్లర్లతో కళహార్ రెడ్డికి ఉన్న సంబంధాలను ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు డ్రగ్స్ కేసులో కళహార్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. బెంగళూరు డ్రగ్స్ కేసు, కేసీ చౌదరి డ్రగ్స్ కేసు, మాదాపూర్ డ్రగ్స్ కేసులో కళహార్ రెడ్డి పేరు వచ్చినట్లు తెలుస్తోంది. వైజాగ్ రామ్తో కళహార్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో యాంటీ నార్కోటిక్ బ్యూరో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో కళహార్ రెడ్డి లొంగిపోయారు. కళహార్ రెడ్డిని పోలీసులు విచారణలో డ్రగ్స్ పెడ్లర్లతో కళహార్ రెడ్డికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు డ్రగ్స్ కేసులో కళహార్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. బెంగళూరు డ్రగ్స్ కేసు, కేసీ చౌదరి డ్రగ్స్ కేసు, మాదాపూర్ డ్రగ్స్ కేసులో కళహార్ రెడ్డి పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కళహార్ రెడ్డి పేరు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ లో కళహార్ రెడ్డి లొంగిపోయారు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క కేసుకు సంబంధించి కళహార్ రెడ్డి పైన కూడా డ్రగ్స్ కేసుకు సంబంధించి అతని పైన ఎఫ్ఐఆర్ లో కూడా అతని పేరు నమోదైంది. ఎందుకంటే ముఖ్యంగా ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తారు, అంతేకాకుండా డ్రగ్స్ తీసుకుంటారని చెప్పి కూడా ప్రధానంగా కళహార్ రెడ్డికి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించిన నేపథ్యంలోనే పూర్తిగా ఇందులో ఈరోజు విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కోర్టు కూడా ఆశ్రయించారు, ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఒక కోర్టును ఆశ్రయిస్తే పోలీసుల ముందు లొంగిపోవాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు కళహార్ రెడ్డితో పాటు ఇటు సినిమాకు సంబంధించిన సినీ నిర్మాత కూడా కొద్దిసేపటి క్రితం కూడా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నేపథ్యంలో పూర్తిగా వీరిని విచారణ కొనసాగిస్తారు. విచారణలో భాగంగా చూస్తే డ్రగ్స్ కు సంబంధించిన ఆ యొక్క పూర్తిగా ఎక్కడి నుంచి సరఫరా చేస్తారు, డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనే దానిపైన కూడా పూర్తిగా దీనిపైన దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా స్నాక్స్ పబ్ కు సంబంధించిన ఓనర్ సూర్య కూడా కొద్దిసేపటి క్రితం కూడా గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ లోనే లొంగిపోయిన నేపథ్యంలో ఇద్దరిని కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే డ్రగ్స్ లో ఇప్పటి వరకు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తారో వారి యొక్క సెల్ ఫోన్ కావచ్చు, వారి యొక్క వాట్సాప్ చాటింగ్ కావచ్చు, అంతేకాకుండా స్నాప్ చాట్ కి సంబంధించి అన్నిటిని కూడా పోలీసులు తనిఖీలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే వీరు కోడ్ లాంగ్వేజ్ ద్వారా ఈ యొక్క డ్రగ్స్ పూర్తిగా సరఫరా చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో సినీ పరిశ్రమకు సంబంధించిన నేతలు, ఒక ప్రముఖులు కావచ్చు, అంతేకాకుండా సినిమా రంగానికి సంబంధించిన హీరోలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీరందరి పేర్లు కూడా ఒకటి కూడా బెయిల్లోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, కళహార్ రెడ్డితో డ్రగ్స్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కీలకమైన ఆధారాలు ఏమైనా సేకరించే అవకాశం ఉందంటారా పోలీసులు? అయితే ఇప్పటికే మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి చూస్తే మాత్రము ఒక యాంటీ నార్కోటిక్ బ్యూరో చాలా కీలకమైన సాక్ష్యాధారాలు కూడా సేకరించింది. ఎందుకంటే సినిమా సంబంధించిన ఫైనాన్సర్ వెంకట్ తో పాటు బాలాజీ వీరందరినీ విచారించగా ఈ యొక్క కళహార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. కళహార్ రెడ్డికి సంబంధించిన విషయంలో చూస్తే మాత్రము చాలా సార్లు డ్రగ్స్ సరఫరా చేశారనే దానిపైన కూడా పూర్తిగా అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలో అతని పేరు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. కాబట్టి ఇందులో చూస్తే మాత్రము ప్రధానంగా ఇందులో కళహార్ రెడ్డిని విచారిస్తే ఇంకా డ్రగ్స్ కి సంబంధించిన అన్ని విషయాలు కూడా వెల్లోకి వస్తాయి అనేది మాత్రము ప్రధానంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగిస్తారు. విచారణలో భాగంగా మాత్రము కళహార్ రెడ్డి ఇంకా ఎవరెవరి పేరు చెప్తారనేది మాత్రము ప్రధానంగా మనకు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కళహార్ రెడ్డికి సంబంధించిన ఒక ఫోన్ లిస్ట్ లో మాత్రం చాలా మంది పేర్లు కూడా వెళ్ళోకి వస్తాయి. కాబట్టి ఇందులో కళహార్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా కాదని దానిపైన కూడా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ప్రత్యేకంగా ఒక టీమ్ గా ఏర్పడి వారి అన్నింటిని కూడా ప్రజెంట్ ఇటు నివృత్తి కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.